అందరికీ నమస్తే అండి. ఈ పోస్ట్ చూడండి. వైఎస్ జగన్ పాలనకు ఇరాన్లో ప్రశంసలు. ఎక్కడండి? ఇరాన్లో. మన రాష్ట్రం కాదు, మన పక్క రాష్ట్రం కూడా కాదు, పోనీ మన దేశంలో కూడా కాదండి. ఏకంగా దేశం కాని దేశంలో ఇరాన్లో, అది కూడా ఎక్కడ? ఇరాన్లో. మంచి దేశాన్ని ఎన్నుకున్నారు. ఇరాన్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై ప్రశంసలంట. ఎవడన్నా నమ్ముతాడే అసలు? ఇరాను, ఇరాకు, ఆ పక్కనే ఉన్న ఎర్బిల్ ఇరాకు, ఆ పక్కనే ఉన్న టర్కీ, చెప్పు ఇస్తాంబులు, అలాగే ఇరాన్లో ఉన్న బాగ్దాద్, ఇరాక్ అనుకుంటా. ఈ అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనని ప్రశంసించేశారు, మెచ్చుకున్నారు. త్వరలో జగన్మోహన్ రెడ్డిని అక్కడికి ఆహ్వానించేశారు. ఆ దేశ ప్రధాని చేస్తామన్నారు. ఎవడరా మీకు చెప్పింది ఇలాంటి పిచ్చ పిచ్చ ట్వీట్లు ఏమని? అందరూ అమ్మనా బూతులు తిట్టడమే. మీ కార్యకర్తలను గొర్రెలు చేయాలంటే అది మీ తర్వాతే. కింద కామెంట్లు చూసుకోండి ఒకసారి. ఘోరాది ఘోరంగా తిడుతున్నారు. మామూలుగా తిట్టట్లా. చదివి వినిపిస్తాను చూడండి కామెంట్లు. ఇగో జోకర్ నాయాలరా ఆ పోస్ట్ కింద. ఇంతే వాగండి. ఇజ్రాయేల్కి ఎక్కడో కలుద్ది, అమెరికా కేసు గోల కూడా వదిలిపోద్దని. ఇగో యాక్టింగ్ చేయి ఓకే, కానీ ఓవర్ యాక్టింగ్ చేయకు. ఏంటి? ఇరాన్ వాళ్ళకు కూడా అమ్మఒడి నాన్నబొడ్డి ఇచ్చాడా ఏంటి? ఇగో ఒక్కడంటే ఒక్కడో, కనీసం మీ కార్యకర్త అయినా సరే ఆ పోస్ట్ని అంగీకరించారా? దీన్ని ఇది ఏదైతే ఇగో ఇది వేసారో దీన్ని ఎవడైనా అంగీకరించాడా? ఖాళీ కుర్చీలు ఉన్నాయి అక్కడ. ఇలా మాట్లాడే దగ్గర ఏదైతే ఉందో ఇదిగో ఇదిగో ఇక్కడ ఎవడన్నా కూర్చున్నాడు అసలు? ఒక్కడంటే ఒక్కడు కూర్చోలేదు అక్కడ. ఎవరో లేరు. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఏదో పర్మిషన్ తీసుకొని కావాలంటే కొద్ది అమౌంట్ పే చేస్తాం మేము, 1,00,000 2 లక్షలు 10,000 5,000 ఎంతో కొంత మేము పే చేస్తాం, కాసేపు ఈ హాలు, ఈ ఎక్విప్మెంటు, ఆ స్క్రీన్ మేము వాడుకుంటాం అని చెప్పుంటారు. సర్లే డబ్బులు ఇస్తే ఏముందలే అని చెప్పేసి ఒప్పుకొని ఉంటారు. ఆ వెనకాతల స్క్రీన్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసారు, బొమ్మ. ఆ బొమ్మ వేసారు. ఆ బొమ్మ వేసేసి ఈ పన్నోడు ఎవడో కోటేసుకొని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక్కలేడు. ఏమయ్యా, స్టేజ్ మీద కుర్చీలు ఖాళీగా పెట్టుకొని ఎవరో లేకుండా, స్టేజ్ మీదే ఎవరో లేరంటే స్టేజ్ కింద అసలు ఎవరో ఉండరు. అవునా? ఖాళీ కుర్చీలకు ఉపన్యాసాలు. ఇక్కడోటి వెళ్ళినామయ్యా మనం. ఇక్కడే మనకు దిక్కు బుక్కు లేదురా నాయన అంటే ఇతర దేశాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మెచ్చుకుంటున్నారు, ప్రశంసలు. అది కూడా ఎక్కడయ్యా? నిత్యం ఎప్పుడు ఏదో ఒక పెంట ఉంటానే ఉంటుంది. ఇరాన్లో కానీ ఇరాక్లో కానీ ఎప్పుడు ఒక 2 ఏళ్ళు ప్రశాంతంగా ఉందంటే మళ్ళీ ఖచ్చితంగా ఏదో ఒక గొడవ ఉండాల్సిందే. ఎవడో ఒకటి మీద ఎవడో ఒకటి బాంబులు వేసుకుంటూ ఉంటాడు అక్కడ. ఎప్పుడు యుద్ధ ట్యాంకర్లు, యుద్ధానికి సంబంధించిన వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి అలాగా. అలాంటి దేశాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ప్రశంసలు అంట. నవ్వుతారా నాయన? ఇలాంటి ట్వీట్లు పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడమాకండి. అంటే ఎవరికి తెలియదు కదా. ఇరాన్ ఇరాక్ అని చెప్తే సరిపోద్దులే. ఇతర దేశాల్లో అయితే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు మన వాళ్ళు. అంటే ఏ అమెరికానో, ఏ దుబాయో, ఏ కువైటో, లేదంటే ఏ ఆస్ట్రేలియానో, ఏ న్యూజిలాండో అన్నారనుకో, ఖచ్చితంగా అక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటారు. అక్కడ వర్కౌట్ అవ్వదు. ఇరాన్ ఇరాక్ అయితే ఎవరికి తెలియదు కదా, ఎవడు ఎల్లు ఉంటాడు కదా. మనం ఏది మాట్లాడినా చెల్లిపోద్దులే. ఆ సొల్లు మాటలు ఇక్కడ చెప్పమాకండి. అడిగి మన భాషే రాదు. వాళ్ళు ఎప్పుడు కూడా మనం ఎవరిని వేసేద్దామా, ఒకవేళ మనం ఎవడేసేస్తాడా, ఆ భూమిలోనే బతుకుతూ ఉంటారు. అలా వాళ్ళు నీ పరిపాలన మెచ్చుకున్నారంటే నీ అంత పిచ్చనా కూడా ఇంకోటి ఉండడం. ఇక గుర్రం చేయడం అంటే ఇదే. మీ కార్యకర్తను అమనాబూర్లు తిట్టించే పని ఇదే. ఇది తగ్గించుకుంటే బాగుంటుంది. ఇక్కడ మన కార్యకర్తలకు న్యాయం చేయలేడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలకు న్యాయం చేయలేడు. రెచ్చగొట్టి వదిలేయడమే. పరిపాలన ప్రశంసలు. దెబ్బలు కాసే యోగం అంటే ఇదే.